హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఈపీఎఫ్ బ్యాంక్ కేవైసీ గురించి ఒక కొత్త అప్డేట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదేంటో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. సాధారణంగా మనం పిఎఫ్ విత్డ్రా చేయాలి అంటే మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకొని ఉండాలి. ఆ లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఎంప్లాయర్ ద్వారా అప్రూవ్ చేసుకొని ఉండాలి. అప్పుడే మనం పిఎఫ్ నుండి అడ్వాన్స్ అమౌంట్ కానీ పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ జరుగుతుంది. కొన్ని పిఎఫ్ అకౌంట్స్ మనం చూస్తున్నప్పుడు ఏంటంటే వారి యొక్క ఈపీఎఫ్ అకౌంట్కి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి ఉండరు. సో వారికి మనము బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తాం. సో లింక్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి అది వారి యొక్క కంపెనీ ఎంప్లాయర్ దగ్గరికి అయితే వెళ్తుంది. ఒక 7 days తర్వాత మీరు చూస్తే పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఈపీఎఫ్ మెంబర్ది నేను బ్యాంక్ కేవైసీ యాడ్ చేశాను. 7 days తర్వాత ఎంప్లాయర్కి అయితే వెళ్ళింది. ఎంప్లాయర్ రిజెక్ట్ చేశారు. సో ఫస్ట్ టైం ఈ విధంగా ఒక ఎంప్లాయర్ రిజెక్ట్ చేయడము. సో అదేంటో మీకు ఇక్కడ లాగిన్ చేసి చూపిస్తాను. యూఏఎన్ నెంబరు, పాస్వర్డ్, క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు వీరి యొక్క పిఎఫ్ అకౌంట్ ఇక్కడ మనం బ్యాంక్ అకౌంట్ లింక్ చేసాము. లింక్ చేసిన తర్వాత ఫస్ట్ 7 days మనకి ఈ విధంగా కనిపిస్తుంది. అండర్ వెరిఫికేషన్ అనేది కనిపిస్తుంది. ఆల్రెడీ వీరు గతంలో ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ వెరిఫై జరిగింది. వెరిఫైడ్ ఆన్లైన్ బై బ్యాంక్ అని కనిపిస్తుంది. సో ఇలా ఉన్న వాళ్ళకైతే రెండోసారి తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనకు మొదటి 7 days కానీ మొదటి 5 days ఈ విధంగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా కనిపిస్తుంది. పెండింగ్ విత్ ఎంప్లాయర్ ఫర్ డిజిటల్ సైనింగ్ అని కనిపిస్తుంది. అంటే మనం లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు కంపెనీ వారి దగ్గరికి అయితే వెళ్ళింది అప్రూవల్ కోసం. సో వారు ఈ సైన్ ద్వారా కానీ డిఎస్సి ద్వారా కానీ అప్రూవ్ చేసినట్లయితే మన యొక్క పిఎఫ్ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అవుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ టైం ఒక కంపెనీ ఏంటంటే బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ సబ్మిట్ చేయమని అడుగుతుంది. సో ఇదైతే ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇలా ఎందుకు అడుగుతుందంటే ఎటువంటి ఫ్రాడ్ జరగకుండా కంపెనీ వాళ్ళు అడుగుతున్నట్లయితే నాకు తెలుస్తుంది. సో అది ఎలా మనకు చూడాలో తెలుస్తుంది, చూపిస్తాను. సో కింద మనకు రిమార్క్ అయితే కనిపిస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో రిమార్క్ అనేది కనిపిస్తుంది. సో రిమార్క్లో మీరు చూసారంటే ప్లీజ్ సబ్మిట్ పాస్బుక్ ఆర్ క్యాన్సిల్ చెక్ బుక్ అని మనకు చూపించారు. సో ఎవరు ఇది రిజెక్ట్ చేసిందంటే ఎంప్లాయర్. ఈ కంపెనీ వాళ్ళే బ్యాంక్ కేవైసీని రిజెక్ట్ చేశారు. ఎందుకంటే బ్యాంక్ పాస్బుక్ కానీ బ్యాంక్ చెక్ కానీ మీరు సబ్మిట్ చేయండి. బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకుంది మీరేనా, మళ్ళీ ఇతరులు ఎవరైనా లాగిన్ అయ్యి యాక్సెస్ చేశారా అనేటటువంటి కన్ఫర్మేషన్ కోసం అయితే కంపెనీ వాళ్ళు ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇది చాలా రేర్గా జరుగుతుంది. అందరికైతే జరగదు, 90% జరగదు, 10% చెప్పలేము. ఈ మధ్యలో చాలా ఫేక్ ఎంప్లాయర్ ద్వారా కేవైసీ చేసుకుంటున్నారు. దానివల్ల యూఏఎన్ నెంబర్ డిసేబుల్ అవుతుంది, పిఎఫ్ అకౌంట్ డియాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి సో ఈ విధంగా కంపెనీ అనేది డబల్ చెక్ చేసుకుంటుంది. ఇది మంచిదే. సో ఇప్పుడు రిజెక్ట్ అయింది. నేను మళ్ళీ ఇక్కడ బ్యాంక్ కేవైసీ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు అండర్ వెరిఫికేషన్ ఉండింది. ఒక 7 days తర్వాత నేను కంపెనీ వాళ్ళకైతే ఇన్ఫామ్ చేయమని చెప్తాను. అప్పుడు బ్యాంక్ చెక్ కానీ బ్యాంక్ పాస్బుక్ కానీ ఎంప్లాయర్ దగ్గర సబ్మిట్ చేసేసి మనము పెండింగ్ విత్ ఎంప్లాయర్ అని ఉంది కదా, సో డిఎస్సి ద్వారా కానీ ఈ సైన్ ద్వారా కానీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీరు పిఎఫ్ అప్లై చేయడము, పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేయడం అనేది చేసుకోవచ్చు. సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్గా కనిపిస్తుంది. సో చెప్పలేము, ముందు ముందు వెళ్ళే కొద్దీ వేరే కొత్త కొత్త ఎంప్లాయర్స్ కూడా ఇదే విధంగా కన్ఫర్మేషన్ కోసం అడగచ్చు. సో మీరు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేసుకుంటే మీ దగ్గర అయితే ఒక జిరాక్స్ని సబ్మిట్ చేసండి ఎంప్లాయర్ దగ్గర. సో ఎర్లీగా తొందరగా మీకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకునే దానికి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ నేను బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి 10 days అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను రెండోసారి బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనకు డే టు టైం అనేది కనిపిస్తుంది. మీరు రెండోసారి ఎప్పుడు బ్యాంక్ అకౌంట్ లింక్ చేశారు లేటెస్ట్ కానీ. సో నేను 25th September 2:30కి అయితే నేను మళ్ళీ రెండోసారి బ్యాంక్ అకౌంట్ లింక్ చేశాను. సో ఇదైతే కొత్త అప్డేటు. తప్పనిసరిగా అందరూ కూడా బ్యాంక్ అకౌంట్ చేంజ్ చేస్తే సబ్మిట్ చేసే అవకాశం కూడా ఫ్యూచర్లో రావచ్చు ఆప్షన్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఈ 1 monthలోనే నాకు దగ్గర ఒక 100 మంది కాల్ చేశారు. ఏంటంటే యూఏఎన్ నెంబర్ డియాక్టివేట్ అవుతుంది, వాళ్ళకి తెలియకుండా. నిన్న ఆల్రెడీ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫేక్ ఎంప్లాయర్స్ ఫేస్బుక్, గూగుల్లో మీతో కాంటాక్ట్ అయ్యి కేవైసీ చేస్తాము, మీ యొక్క పిఎఫ్ అకౌంట్లో డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ చేంజ్ చేస్తాము, లేదా పిఎఫ్ అకౌంట్ డిలీట్ చేస్తాము అనేటటువంటి ఈ విధంగా
సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి వీటిని అరికట్టేందుకే ఈ విధంగా ఎంప్లాయర్ వాళ్ళు అయితే అడుగుతున్నారు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.